When you want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేయడం కానీ లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్ చేసేదాన్నే మార్కెటింగ్ అంటారు. క్లియరా? అర్థమైందా లేదా? Yes, sir. వినోద్ గారు, సార్ మా సాయి ప్రవణి, మీరు అర్థం కాకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగండి, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా చెప్పండి. ఓకేనా? అస్సలు కాంప్రమైజ్ కావద్దు సబ్జెక్ట్ దగ్గర. ఓకేనా? మీకు ఏ ఓకే సార్. డౌట్స్ అడగండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక బిజినెస్ను కానీ ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ కానీ మనం ప్రమోట్ చేయడం కానీ లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్ చేసేదాన్ని మార్కెటింగ్ అంటారు. అయితే ఇక్కడ మార్కెటింగ్ అనేది దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. వాట్ యు మీన్ బై ఆఫ్లైన్ మార్కెటింగ్ మీన్స్ no need to use internet to promote or advertise your business or buying and selling any product or services, that is called offline marketing, also called as traditional marketing and mass marketing. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ఏదైనా ఒక బిజినెస్ను మనం ప్రమోట్ చేయడం కానీ లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ను మనం పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్ చేసేదాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. అంటే కంప్లీట్గా ఇక్కడ ఎలా చేస్తామంటే మనం ఫిజికల్గా మనము వెళ్ళి మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏమేంటి ఉన్నాయంటే సోర్సెస్ పాంప్లెట్స్ ద్వారా లేదు వాల్ పోస్టు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంటు, మైక్ అనౌన్స్మెంటు, టీవీ అడ్వర్టైజ్మెంటు, హోర్డింగ్స్. ఓకే, దీస్ ఆర్ ద సోర్సెస్ టు ప్రమోట్ అవర్ బిజినెస్ ఆఫ్లైన్ మార్కెటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బిజినెస్ ఓనరు ఆఫ్లైన్లో ప్రమోట్ చేయాలంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టు పాంప్లెట్స్ ఉంది అనుకోండి. పాంప్లెట్స్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ చేసుకోవాలి. ప్రింట్అవుట్ చేసిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా యూజ్ మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఓకే అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఓకే అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి రైట్ కస్టమర్స్కు రీచ్ కాదు. చెప్పమ్మా. హలో, ఓకే సరే, నేను మళ్ళీ చేస్తాను క్లాస్. సరే చూడండి, మన యొక్క బిజినెస్ అనేది మనం ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఆఫ్లైన్లో మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ కాదు. అంటే రైట్ కస్టమర్ అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫ్లైన్లో ఏం చేస్తాం, మన బిజినెస్ గురించి బయట ఒకే ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు బస్ స్టాండ్లో అనుకోండి. అసలు వాళ్ళకి అవసరం ఉందో లేదో కూడా తెలియదు. మనం ఏం చేస్తాం, బ్లైండ్గా వెళ్ళి వాళ్ళకు మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేస్తాం. ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ కాదు. కన్వర్షన్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వదు. అర్థమైందా లేదా మళ్ళీ చెప్పంటారా ప్లీజ్? హలో వినోద్ గారు, సాయి ప్రవళిక. హలో, Yes, sir. Yes. క్లియర్? Clear, please. ఏమ్మా సాయి ప్రవళిక, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్, చెప్పండి. అంటే ఆఫ్లైన్లో మనం ఏం చేస్తున్నాం, మనం బ్లైండ్గా ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళకి అవసరం ఉందో లేదో తెలియదు. మనం ఆ కస్టమర్స్ గురించి ఏం తెలుసుకోకుండా మనం బ్లైండ్గా అక్కడికి వెళ్ళి మన బిజినెస్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. ఇమీడియట్లీగా మనకు రెస్పాన్స్ రాదు. ఓకే, ఇమీడియట్లీగా మనకు రెస్పాన్స్ రాదు.
ఆల్సో ఇక్కడ మనం అసలు ఎవరికి రీచ్ అయింది ఎవరికి రీచ్ కాలేదని కూడా మనం ట్రాకింగ్ చేయలేము. అండ్ ఆల్సో ఆఫ్లైన్లో ఫిజికల్గా వెళ్ళి మనం ప్రమోట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ మన బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, మనకి ఈవెన్ ఇమీడియట్లీ కూడా రెస్పాన్స్ కూడా రాదు. అంటే ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడంలో ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి చాలా హ్యూజ్ రిస్క్ అనేది ఉంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ ఆల్సో ఇమీడియట్లీగా రెస్పాన్స్ రాదు. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే వెరీ లిమిటెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. మన బిజినెస్ని ఏం చేస్తాం, మనం హైదరాబాద్లో ఉంటే మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ప్రమోట్ చేయగలుగుతున్నాం. అంటే ఇలా మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేయడంలో ఏమవుతుందంటే వెరీ లిమిటెడ్ ఆడియన్స్కు రీచ్ అవుతుంది. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్. అర్థమైందా లేదా మళ్ళీ చెప్పంటారా? క్లియర్? వినోద్ గారు, Clear. సాయి ప్రవళిక. Yeah. క్లియర్ సార్. ఓకే, అయితే అడ్వాంటేజ్ ఏంటి? ఎనీ ఐడియా? నేను డిసడ్వాంటేజ్ గురించి చెప్పాను ఆఫ్లైన్ మార్కెటింగ్లో. అడ్వాంటేజ్ ఏంటి? ఎనీ ఐడియా? వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? చెప్పండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? వినోద్ గారు, సాయి ప్రవళిక, మీకు తెలిసినే చెప్పండి, నో ప్రాబ్లం. Ideas. No idea. మీకు తెలిసినే చెప్పండి, నో ప్రాబ్లం. నో ఐడియా. సాయి ప్రవళిక? ఓకే, ఆఫ్లైన్లో మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది మనల్ని ట్రస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అదే ప్రోడక్ట్ మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ పర్చేజ్ చేయాలనుకోండి, అదే ప్రోడక్ట్ వస్తుందా లేదా, క్వాలిటీ వస్తుందా లేదా అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆలోచిస్తాం, రైట్? బట్ ఆఫ్లైన్లో ఏదంటే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ గురించి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది ఈజీగా ట్రస్ట్ చేస్తాడు. అర్థమైందా లేదా? క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. ఓకే, వినోద్ గారు అర్థమైంది కదా? Ah. ఓకే, దిస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ మార్కెటింగ్ యూ కెన్ కాల్ యాజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ యాజ్ మాస్ మార్కెటింగ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే కంపల్సరిగా ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఓకే, మనం కంపల్సరిగా మనం ఇంటర్నెట్ యూజ్ చేసి మాత్రమే need to use internet, okay, to promote or advertise your business or buying and selling any product or services. That is called online marketing. అంటే ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయడం కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ను మనం పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్ చేసే దాన్నే ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆన్లైన్లో డిజిటల్గా మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్రింటింగ్ కాస్ట్ అవసరం లేదు, అసలు ప్రింటింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్గా మన బిజినెస్ ప్రమోట్ చేయాలంటే ఇంకోటి ఎక్కువగా మ్యాన్ పవర్ అవసరం లేదు. అండ్ ఆల్సో డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఏముంది, గోడిస్టిల్ అకాడమీ. మన బిజినెస్ గురించి ఎవరైనా వరల్డ్ వైడ్ ఎవరు ఎక్కడి నుంచి సెర్చ్ చేసినా ఎలా సెర్చ్ చేసినా కానీ మన బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో కస్టమర్ ఏ లొకేషన్ సెర్చ్ చేసినా ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా ఏ టైంలో సెర్చ్ చేసినా కస్టమర్స్కి అనేది 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటికి మనం ఇంట్లోనే కూర్చొని కానీ లేదు ఒక ఆఫీస్లో కూర్చొని కానీ మన బిజినెస్ గురించి మనం వరల్డ్ వైడ్లో కూడా మన బిజినెస్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే మన బిజినెస్కి ఎవరు వస్తున్నారు ఎలా వస్తున్నారు అని కూడా మనం ట్రాకింగ్ కూడా చేసుకోగలుగుతున్నాము. సో అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనము మన బిజినెస్ గురించి ఇక్కడ చూడండి, ఎంతమంది క్లిక్ చేశారు, ఎన్ని ఇంప్రెషన్ వచ్చాయి, సిటిఆర్ ఎంత ఉంది, యావరేజ్ పొజిషన్ ఎలా ఉంది, అసలు మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్. చూడండి మన బిజినెస్ గురించి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. ఓకే, మన వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి,
అసలు ఏ పేజెస్ను ఎంతమంది బ్రౌజ్ చేస్తున్నారు, ఏ పేజ్కి ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఓకేనా. అసలు ఏ కంట్రీస్ వాళ్ళు మన వెబ్సైట్కి వస్తున్నారు, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, నైజీరియా, మలేషియా, బహ్రెయిన్ చూడండి, జర్మనీ, ఆస్ట్రేలియా, రొమేనియా చూడండి, ఏ ఏ కంట్రీస్కి వస్తున్నారు, ఓకే, ఏ ఏ డివైస్ నుంచి బ్రౌజ్ చేస్తున్నారు, డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్, అసలు ఏ రోజు ఎంతమంది వస్తున్నారు. అంటే మన బిజినెస్ అనేది ఈ విధంగా మనం డిజిటల్గా మనం ప్రమోట్ చేయడంలో ఏమవుతుందంటే, ఈవెన్ ఒక సోషల్ మీడియాలో కానీ, ఈవెన్ ఒక సర్చ్ ఇంజన్లో కానీ మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయడంలో ఏమవుతుందంటే, మన బిజినెస్ ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది వ్యూ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీగా మనం ఇక్కడ ట్రాకింగ్ చేసుకోగలుగుతున్నాము. ఇక్కడ ట్రాకింగ్ చేసుకోవడం ఏమవుతుందంటే, అల్టిమేట్గా మనకు యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలిసిపోతుంది. మనకు కస్టమర్స్ యొక్క బిహేవియర్ అనేది ఎలా మనకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఈజీగా మన బిజినెస్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయగలం. క్లియరా? అర్థమైందా లేదా? హలో. యా సార్, ఇక్కడ Clear, ఈ sir. పే ఈ పేజ్కి ఎలాగ వచ్చారు సార్, ఒకసారి చెప్పండి. ఆ, ఆ, ఆ. ఈ పేజ్కి ఎలాగా ఓపెన్ చేశారు? ఎలాగా? ఓపెన్ చేశారు, సెర్చ్ రిజల్ట్స్ లోకి వెళ్ళారు కదా, ఇది ఒక టూల్ అన్నమాట. కన్సోల్. ఓకేనా. ఓకే, గూగుల్ ఫస్ట్ సెర్చ్ మనం వెబ్సైట్ కన్సోల్. ఆల్రెడీ గూగుల్తో ఇంటిగ్రేట్ అయి ఉండాలి, అప్పుడు మాత్రం వస్తుంది. ఇవన్నీ కూడా వస్తాయి మీకు, ప్రాక్టికల్గా వస్తాయి, చెప్తాను సరేనా. ఓకే ఓకే. ప్రాక్టికల్గా వస్తాయి, డోంట్ వరీ. నేను జస్ట్ మీకు ఏంటంటే చెప్పాలని ఇవి తెలియాలి కదా, బేసిక్స్ అనేది చెప్తాను, ఓకేనా. ఇలా మన బిజినెస్ అనేది మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ లొకేషన్ చేస్తున్నారు, ఏ డివైస్ నుంచి, ఏ సోర్స్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా మనం ట్రాకబుల్ అండ్ మెజరబుల్ చేసుకోవచ్చు. ఓకే, మన బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల. అయితే అసలు ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే, బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద రీజన్. సి ద వరల్డ్ వైడ్ పాపులేషన్ ఈస్ 8.20 బిలియన్. అంటే వరల్డ్ వైడ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్. అందులో ఎంతమంది ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారంటే, వరల్డ్ వైడ్లో 5.78 బిలియన్ పీపుల్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అందులో అసలు ఎంతమంది ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారంటే 5.56 బిలియన్ పీపుల్. అంటే నియర్లీ 68% ఆఫ్ వరల్డ్ వైడ్ పాపులేషన్ యూజింగ్ ఇంటర్నెట్. 68% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు వరల్డ్ వైడ్లో. అండ్ ఆల్సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ, ఓకే, ఒక కస్టమర్ అనేది చూడండి ఇక్కడ, మోర్ దెన్ 80% ఆఫ్ కన్సూమర్స్ రీసెర్చ్ ఆన్లైన్ బిఫోర్ బయింగ్. అంటే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అనేది ఎవరైనా కస్టమర్స్ అవుట్ ఆఫ్ 100 మందిలో 80% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ పర్చేజ్ చేసే ముందు ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. దట్స్ వై ప్రతి బిజినెస్ ఓనర్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్గా వాళ్ళ బిజినెస్ అనేది ఇంటర్నెట్ అనేది యూజ్ చేసి ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అనేది పర్చేజ్ చేసే ముందు ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల కస్టమర్స్ సెర్చ్ చేస్తున్నారనే వాళ్ళ బిజినెస్ కూడా ఇక్కడ విజిబిలిటీ అవుతుంది. దట్స్ వై ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ ఈస్ కంప్లీట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అయిపోద్ది, డిజిటల్ మార్కెటింగ్ అనేది డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్లీ ఇట్స్ బిజినెస్ ప్రమోషన్స్. అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇన్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నేచర్ ఆఫ్ బిజినెస్, ఏ బిజినెస్కైనా ఏ కంపెనీ వాళ్ళకైనా కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ అవసరము. మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు, ఓకే, యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. అదే మీరు పైథాన్ కానీ, .NET కానీ మీరు, ఓకే, లేదు ఒక యాంగులర్ జేఎస్ కానీ, నోట్ జేఎస్ కానీ మీరు ఓకే నేర్చుకున్నట్లయితే ఓన్లీ యూ హావ్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. బట్ ఇఫ్ యూ లెర్న్ దిస్ కోర్స్ యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్ ఆల్సో. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? హలో
చెప్పాలి. సార్ సాయి కానీ ప్రవళిక అదే, చెప్పండి వినోద్ గారు. నిన్న నౌకరీ సెర్చ్ చేశాను సార్. నౌకరీ కానీ నౌకరీలో సెర్చ్ చేశాను. ఆ, డిజిటల్ మార్కెటింగ్ పే అవి ఎలా ఉన్నాయి, జాబ్స్ ఎలా ఉన్నాయి, కానీ పే చాలా తక్కువ ఉన్నది. 1 or 2 కంపెనీస్ మాత్రమే ఒక 12 lakhs వరకు ఇస్తున్నారు. అది కూడా ఓకే. నౌకరీ ఏంటంటే ఎస్పెషల్గా అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఉమ్. హలో, ఆ, ఓకే. అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చెప్పండి చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అదే సార్, ప్యాకేజ్ తక్కువ ఉన్నది డిజిటల్ మార్కెటింగ్ అని. అది అంటే డౌట్ ఉంది, అది అది మిమ్మల్ని ఇంక్రీజ్ అడుగుదాం. చేసుకుంటారు వాళ్ళు డే బై డే. అంటే దేనికి ఎలా అనేది దేర్ ఆర్ మల్టిపుల్ పేస్ ఉంటాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇంకా సాయి ప్రవళిక ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. అర్థమవుతుందమ్మా క్లాసు? అర్థమవుతుంది సార్. అర్థం కాకుంటే ఎన్నిసార్లు అని అడగండి, మీకు ఎలా కావాలంటే అలా చెప్తాను. ఓకేనా? సో అండి, ఓకే సార్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ okay, one of the fastest growing platform, and also you can, if you learn this course, you can work with any company, any industry across the world. ఓకే, మనం దుబాయ్ మీరు అటు వెళ్ళట్లేదు, శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ వచ్చేసి 5.24 బిలియన్ పీపుల్. అంటే ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చూడండి, నియర్లీ 64% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎందుకు చూడండి, ఇక్కడ మనం సెర్చ్ చేసినట్లయితే ఈవెన్ అసెంచర్ కానీ, లేదు ఒక ఐబిఎం కంపెనీ కానీ, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ బిజినెస్ అనేది సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. క్లియర్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిజినెస్ ఏం చేస్తున్నారు, ఈవెన్ సోషల్ మీడియాలలో ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే డజంట్ మ్యాటర్ ఇక్కడ ఎందుకు వాళ్ళ బిజినెస్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి చూడండి, క్లోజ్ టు 64% ఆఫ్ వరల్డ్ వైడ్ పాపులేషన్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. దట్స్ వై. క్లియరా? అర్థమైందా లేదా వినోద్ గారు? ఎనీ డౌట్స్ ఏమ్మా ప్రవళిక? సార్. నో డౌట్స్? ఓకే. చూడండి, ఓవరీ ఆఫ్ ఇంటర్నెట్ యూజ్ వచ్చేసి చూడండి, ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్. ఇక్కడ వచ్చేసి యూజర్ యొక్క బిహేవియర్ అనేది మనం తెలుసుకుంటాం. ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ వచ్చేసి 5.56 మిలియన్ పీపుల్ ఇచ్చేస్తున్నారు ఇంటర్నెట్. ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ వచ్చేసి చూడండి, 68% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఓకే వరల్డ్ వైడ్లో 68% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ చేంజింగ్ ద ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్. అంటే చూడండి, కంపేర్ టు 2024తో కంపేర్ చేస్తే 2025 వచ్చేసరికి +2.5% ఆఫ్ వరల్డ్ వైడ్ పాపులేషన్లో +136 మిలియన్ పీపుల్ వచ్చేసి ఆఫ్లైన్ నుంచి కూడా ఆన్లైన్కు డైవర్ట్ అవుతున్నారని చెప్తున్నారు. క్లియరా? అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ ఫీమేల్ పాపులేషన్ దట్ యూజెస్ ద ఇంటర్నెట్ వచ్చేసి ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారంటే 65.7%. మేల్ పాపులేషన్ ఎంతమంది ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారంటే 70% ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. ఓకే, అండ్ ఆల్సో యావరేజ్ డైరెక్ట్ టైం స్పెంట్ యూజింగ్ ద ఇంటర్నెట్ బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్ అంటే అవుట్ ఆఫ్ 24 అవర్స్ పర్ డేలో 6 hours 38 minutes మనం ఇంటర్నెట్లోనే టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా మొబైల్ ఫోన్లు. అంటే చూడండి, మనం అవుట్ ఆఫ్ 24 అవర్స్లో మనకు తెలియకుండా మనం 6 hours 38 minutes ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నాం. అసలు మొబైల్లో ఇంటర్నెట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మొబైల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారంటే 96.3% ఆఫ్ పీపుల్ మొబైల్లో కూడా ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అండ్ పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ వయా ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ వచ్చేసి 61.5%.
అసలు అర్బన్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు ఇంటర్నెట్, రూరల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారని కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది చెప్పండి ప్లీజ్, మీకేం అర్థమైంది ఇక్కడ ఏమ్మా, చెప్పాలి స్టార్ట్స్ ఏమ్మా. ఓవరాల్ స్టార్ట్స్ అంతా వస్తున్నాను. ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే యూజర్ యొక్క బిహేవియర్ తెలుస్తుంది. అంటే ఎంతమంది చేంజ్ అవుతున్నారు, అంటే ఇంటర్నెట్ ఓకే ఎంతమంది ఉన్నారు, ఓకే ఎంతమంది ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కు డైవర్ట్ అవుతున్నారు ఎవ్రీడే, ఓకే అండ్ ఆల్సో అసలు ఎంతమంది మెయిల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు ఇంటర్నెట్, పర్ డేలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మొబైల్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఓకే డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్లో ఎంతమంది అర్బను రూరల్. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు, యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే మన బిజినెస్ అనేది డిజిటల్గా ప్రమోట్ చేస్తామో ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ యొక్క బిహేవియర్ అనేది తెలుస్తుంది. ఇక్కడ యూజర్ యొక్క బిహేవియర్ అనేది మనకు తెలవడంలో ఏమవుతుందంటే అసలు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మెయిలా ఫీమేలా, ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, అర్బన్ వాళ్ళనా రూరల్ వాళ్ళనా, అసలు మన యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మొబైల్లోనా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లోనా ఎక్కడ చూపించాలని కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ యొక్క ఎనాలిసిస్ అనేది డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయాలంటే వాళ్ళు కొన్ని డెసిషన్ తీసుకొని ఇక్కడ యొక్క ఎనాలిసిస్ బేస్ చేసుకొని కూడా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేస్తాడు. మనం ఏం చేస్తాం, ఇక్కడ మన బిజినెస్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి, మన యొక్క బిజినెస్కి ఎవరు వస్తున్నారు, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు చూడండి. లాస్ట్ 28 డేస్లో ఎన్ని వ్యూస్, 25,129 వ్యూస్ వచ్చాయి, ఎంతమందికి రీచ్ అయింది, కంటెంట్ ఇంటరాక్షన్స్, ఫాలోవర్స్ ఎంతమందికి రీచ్ అయ్యారు చూడండి. ఇక్కడ కంటెంట్ ఇంటరాక్షన్స్, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మనం చూసినట్లయితే చూడండి టోటల్గా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అసలు మెన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఉమెన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మెయిల్ ఫీమేలు మన యొక్క ఫేస్బుక్ను ఫాలో అవుతున్నారు, ఏ లొకేషన్ నుంచి ఫాలో అవుతున్నారు, ఏ కంట్రీస్ నుంచి ఫాలో అవుతున్నారు, మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇలా చూపించడం. అంటే ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది, ఎప్పుడైతే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేస్తాడో అప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా మనకు చెక్ చేసుకోవడానికి, మనము ఎనాలిసిస్ చేసుకోవడానికి యూజర్ యొక్క బిహేవియర్ అనేది ఈజీగా మనం తెలుసుకొని మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ లొకేషన్ వాళ్ళకు ప్రమోట్ చేయాలి, ఏ కంట్రీ వాళ్ళకు ప్రమోట్ చేయాలని కూడా ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకు ప్రమోట్ చేయాలని కూడా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. క్లియర్ అయ్యా, అర్థమైందా లేదా మళ్ళీ చెప్పమంటారా ఏమ్మా? క్లియర్ సార్. నెక్స్ట్ చూడండి, ఇంటర్నెట్ యూజర్స్ ఎంత టైం లైన్ చూడండి. 1990లో వచ్చేసి 2.61 మిలియన్ పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ ఇచ్చేసేవాళ్ళు. యాజ్ ఆన్ టుడే వచ్చేసి 2025 వచ్చేసరికి చూడండి 5.56 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, ఇంటర్నెట్ అనేది యూజ్ చేసే వాళ్ళు డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారన్నమాట. క్లియరా? నెక్స్ట్ ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఎంకరేజ్ అయ్యే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ అనేది డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే నెక్స్ట్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ వచ్చేసి చూడండి, డైలీ పర్ డే 24 అవర్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, 6 hours 38 minutes ఓకే టైం స్పెండ్ చేస్తున్నారంట ఇంటర్నెట్లో. చూడండి ఇక్కడ మనకు తెలియకుండా అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు, అసలు మేలు ఫీమేలు ఎంతమంది ఓకే ఎన్ని అవర్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు పర్ డే 24 అవర్స్లో చూడండి. 60 to 24 ఏజ్ వాళ్ళు ఫీమేల్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, 7 hours 35 minutes, మేల్ వచ్చేసి 7 hours 11 minutes. అలాగే 25 to 34, 35 to 44 అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు, ఏ ఫీమేల్ అంటే మెయిలా ఫీమేలా అనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్కు అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళను మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి కూడా మనం ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్? హలో సాయి ప్రవళిక వినోద్ గారు, అర్థమవుతుందా లేదా? హలో
Clear, sir. అసలు హౌ ఇంటర్నెట్ యూజర్స్ వాచ్ టీవీ ఇంటర్నెట్లో అంటే ఇంటర్నెట్ యూజ్ చేస్తూ టీవీ ఎంతమంది వాచ్ చేస్తున్నారంటే చూడండి వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వయా అండ్ ఎనీ మీన్స్ ఆఫ్ కంటెంట్ డెలివరీ 97.5%. వాచ్ నెవర్ ఇన్ఫో ఓకే లైనర్ టీవీ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ ఫర్ కేబుల్ టీవీ 87.8%. అండ్ వాచ్ టీవీ కంటెంట్ వయా ఆన్ డిమాండ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ ప్లాంటేషన్ 91.9%. వాచ్ టీవీ కంటెంట్ సేవ్డ్ CD and రికార్డెడ్ ద్వారా 22.9% ఆఫ్ పీపుల్ ఓకే టీవీ చూస్తున్నారు. డినోట్ వాచ్ అసలు టీవీనే వాచ్ చేయని వాళ్ళు వచ్చేసి 2.5% ఆఫ్ పౌండ్ పాపులేషన్ ఓకే ఈవెన్ టీవీ కూడా వాచ్ చేయట్లేదు. క్లియరా? అర్థమైందయ్యా? అంటే Yeah. దీన్ని బేస్ చేసుకొని Yes, sir. మన యొక్క బిజినెస్ గురించి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా లేదని కూడా డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 3 hours 30 minutes టైం స్పెండ్ చేస్తున్నారంట టీవీ వాచ్ చేయడం పర్ డే 24 hours. ఓకే స్ట్రీమింగ్ షేర్ ఆఫ్ టోటల్ టైం టీవీ టైం టోటల్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అంటే 16 to 24 ఏజ్ వాళ్ళు మెయిల్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ టీవీ చూస్తున్నారు, మెయిల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ టీవీ చూస్తున్నారు. ఓకే అలాగే చూడండి ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ఓకే మెయిల్ ఫీమేల్ ఓకే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఓకే టీవీ అనేది కూడా వాచ్ చేస్తున్నారు మనకు తెలిసిపోదు. క్లియరా? ఎనీ డౌట్స్? సరే, ఇక్కడ టీవీ ట్రాక్ ఎలా వస్తుంది సార్? టీవీ అంటే హౌ మచ్ టైం స్పెండ్ చేస్తున్నాం టీవీ కింద టీవీ దగ్గర అనేసి ఎలా ట్రాక్ చేస్తాం? ఏదైతే ఇదంతా కూడా ఎలా ట్రాక్ చేస్తామంటారా? ఆ, ఆ, మనకు ఒకటి గూగుల్ అనాలిటిక్స్ అనేది టూల్ ఉంటుంది. ఆ ఓకే. టూల్ ద్వారా ఇప్పుడు మీకు చూపించాను కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వచ్చింది ఇది ఇక్కడ వచ్చిందే ఓకే. మనకు టూల్స్ ఉంటాయి. అంటే డిజిటల్ వరల్డ్లో చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసి ఆ మనం టూల్స్ ఎంతమంది ట్రాక్ ఉంటాయి. చేస్తాం. ఏజ్, జెండర్ ఎంతమంది వ్యూస్ చేశారో ఇది ఓకే. కానీ టీవీ ఎలాగా ట్రాక్ చేస్తారండి? అంటే మనము ఎప్పుడైతే యూజ్ చేస్తామో అడ్వర్టైజ్మెంట్ మనం ప్రమోట్ చేస్తాం కదా దానికి కూడా టూల్స్ ఉంటాయి. ఓహో! ఓకే. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. ప్రతి ఒక్కదానికి టూల్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఓకే. నెక్స్ట్ అండి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఫీమేల్ మెయిల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. ఓకే యాక్సెసింగ్ డిజిటల్ కంటెంట్ అని టెలివిజన్ చూడండి Q3 2024 వచ్చేసి 31.7% ఆఫ్ పీపుల్ వచ్చేసి టీవీ వాచ్ చేసేవాళ్ళు చూడండి. ఓకే నెక్స్ట్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ 3 hours 30 minutes టైం స్పెండ్ చేస్తున్నారు. అసలు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఎంత ఉంది డిమాండ్ చూడండి. అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో మీకు ఎంత డిమాండ్ ఉంటుందనేది అర్థమవుతుంది. టోటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్ వచ్చేసి $1.09 trillion స్పెండ్ చేస్తున్నారంట. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ టోటల్ యాడ్ స్పెండ్ ఆల్ ఛానల్స్ వచ్చేసి +7.3%. దట్ ఈస్ నథింగ్ బట్ 75 billion. డిజిటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ సర్చ్ అండ్ సోషల్ ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అంటే చూడండి $790.3 billion స్పెండ్ చేస్తున్నారంట. అర్థమవుతుందయ్యా? ఓన్లీ సర్చ్ ఇంజన్ అండ్ సోషల్ మీడియాలో మనకు అర్థం కాదు కానీ వెనక ఎంత జరుగుతుందో చూడండి. ఓకేనా? అండ్ సోషల్ మీడియాలో సర్చ్ ఇంజన్లో డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అండ్ డిజిటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి 10.3% పీపుల్. డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి 72.7% యూజ్ చేస్తుంది. క్లియర్గా అర్థమైందా లేదా? ఓకే. దీన్ని బేస్ చేసుకొని కూడా డిజిటల్కు ఓకే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్కు ఎంత డిమాండ్ ఉందని కూడా తెలుస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో ఎంత డిమాండ్ ఉంటుందని తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి 5.78 billion పీపుల్ ఉన్నారు. ఓకే అసలు టోటల్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ యూట్యూబ్కి ఎక్కువ మంది యాక్టివ్ యూజర్స్ వస్తారంట మంత్లీ. యూట్యూబ్ ఛానల్స్ ఇది వచ్చేసి గూగుల్ క్రోమ్ బ్రౌజరు గూగుల్ చూడండి. అదే టోటల్ టైం స్పెండ్ అసలు ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు యూజర్స్ ఎక్కువగా యూట్యూబ్లో టైం స్పెండ్ చేస్తారంట ఎక్కువగా. నెక్స్ట్ టిక్టాక్ అండ్ ఆల్సో ఫేస్బుక్ వాట్సాప్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ ఓకే చూడండి ఇక్కడ
వాట్సాప్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, క్రోమ్ బ్రౌజర్, ఆడియో బ్యాగ్, సి ఇక్కడ చూడండి ఏ యాప్స్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది కన్సూమర్ ఇంటరాక్షన్ కూడా ఎలా ఉందని చెప్తున్నారు. క్లియర్ అయ్యా? ఎనీ డౌట్స్? అంటే దీన్ని బేస్ చేసుకొని మన యొక్క డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఏ యాప్స్లో ఇవ్వాలని కూడా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, Okay, sir. ఓకే. అర్థమవుతుంది కదా? ఇదంతా Yes, కూడా yes. ఓపెన్ యొక్క Yes, sir. సైకాలజీ, వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది మనం తెలుసుకుంటుంది. నెక్స్ట్ బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్. బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్ అంటే మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూడండి. థ్రెడ్స్ ఐడియా ఉంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళది. గూగుల్ మెసెంజరు, చాట్ జీపీటీ, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, పర్సనల్ సేఫ్టీ, టీమ్ చూడండి. టోటల్ టైం స్పెండ్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, డౌన్లోడ్స్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, కన్సూమర్ స్పెండ్ ఎక్కడ. ఓకేనా? చూడండి. అంటే కస్టమర్ ఎక్కడైతే టైం స్పెండ్ చేస్తాడో అక్కడ మన యొక్క మొబైల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఓకే. సోర్స్ ఆఫ్ బ్రాండ్ డిస్కవరీ అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బ్రాండ్ను ఎక్కడ డిస్కవర్ చేసుకుంటాడు? సర్చ్ ఇంజన్లో 32.8%, టీవీ యాడ్స్లో 32.3, ఓకే, వర్డ్ ఆఫ్ మౌత్ 29.9, బ్రాండ్ వెబ్సైట్స్ 29.7. చూడండి, అంటే ఒక యొక్క బిజినెస్ ఓనరు వాళ్ళ యొక్క బ్రాండ్ను ఎక్కడ డిస్కవర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే దిస్ ఆర్ ద సోర్సెస్. అంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మీరు ఈ కోర్స్ నేర్చుకొని మీరు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు మన యొక్క బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేయాలి అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకోండి. క్లియర్ అయ్యా? అర్థమవుతుందా లేదా? హలో, Sir. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ బ్రాండ్ డిస్కవరీ. ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఏ ఏజ్ వాళ్ళు ఏ సోర్సెస్ యూజ్ చేస్తున్నారు, ఏ సోర్సులలో మన బ్రాండ్ని డిస్కవర్ చేయాలి. అంటే కస్టమర్స్ ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని బిజినెస్ ఓనర్ అనేది ప్రమోట్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ చూడండి సోషల్ మీడియా యాడ్స్ చూపిస్తుందా? ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి చూడండి సర్చ్ ఇంజన్స్, టీవీ యాడ్స్, వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఏ సర్చ్ ఇంజన్కు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్, ఓకే, చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఓకే వాచ్ చేస్తున్నారో బ్రౌజ్ చేస్తున్నారో కూడా ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని మన యొక్క బిజినెస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకు రిలేటెడ్, ఆ ఏ ఏజ్ వాళ్ళు ఏ సోర్సెస్ యూజ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం బ్రాండ్ అనేది డిస్కవర్ చేయాలి. క్లియర్ అయ్యా? అర్థమైందా లేదా? ఓకే. నెక్స్ట్ వన్ బ్రాండ్ డిస్కవరీ యాడ్స్ అండ్ సోషల్ మీడియాలో చూడండి 29.7% మన యొక్క బ్రాండ్ సోషల్ మీడియాలో కూడా విజిబుల్ చేసుకోవచ్చు. షేర్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ బై యూజర్స్ డివైస్. అంటే మొబైల్లో ఎంతమంది అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు, డెస్క్టాప్లో ఎంతమంది చూస్తున్నారు. సో 2019లో మొబైల్ వచ్చేసి 52.7, డెస్క్టాప్లో 47.3. అదే 2024కి వచ్చేది కూడా అండి మొబైల్ వచ్చేసి 65%, 65.3, డెస్క్టాప్ వచ్చేసి 34.7%. క్లియర్ అయ్యా? అర్థమైందా లేదా? హలో హలో, Yeah, sir. ఇక్కడ మీరు తెలుసమ్మా, చెప్పమ్మా వినోద్ గారు, అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ను మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి రీచ్ అవ్వాలా, డెస్క్టాప్ యూజ్ చేసే వాళ్ళకి రీచ్ అవ్వాలని కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చు. అది ఓకేనా? నెక్స్ట్ డిజిటల్ షేర్ ఆఫ్ టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్. డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఎంత స్పెండ్ చేస్తున్నారంటే 72.7% ఎక్కువగా కంపేర్ టు ఆఫ్లైన్ కంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు బిజినెస్ ఓనర్స్. చూడండి మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత డిమాండ్ ఉంటుందని కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ స్పెండ్. సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ స్పెండ్ వచ్చేసి చూడండి ఓన్లీ సోషల్ మీడియాలో ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు, $244 బిలియన్ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వీక్లీ ఆన్లైన్ షాపింగ్ యాక్టివిటీస్. ఆన్లైన్లో ఎంతమంది ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తున్నారంటే వరల్డ్ వైడ్లో 55.8%. ఆర్డర్డ్ గ్రాసరీస్ ఆన్లైన్ స్టోర్. గ్రాసరీస్ ఎంతమంది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారంటే 27.3%. వాటి సెకండ్ హ్యాండ్ ఐటమ్ పోయాన్ ఆన్లైన్ స్టోర్ చూడండి 10.8%. యూజ్డ్ ఆన్ ఆన్లైన్ ప్రైస్ కంపారిజన్ సర్వీస్ వచ్చేసి 19.9. యూజ్డ్ బై నౌ అండ్ పే లేటర్ సర్వీస్ వచ్చేసి 15.3%. చూడండి అంటే మీరు కూడా ఒక బిజినెస్ అనేది మీరు ప్రమోట్ చేసుకునే ముందు అసలు మన బిజినెస్ను ఎలా ఆన్లైన్లో చూపించాలి, ఏ ప్రొడక్ట్స్ చూపించాలి, ఏ ప్రొడక్ట్స్ చూపించకూడదు అనేది కూడా
డెసిషన్ తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? క్లియర్? ఎస్. నెక్స్ట్ Yes, sir. కన్స్యూమర్ గూడ్స్ కేటగిరీస్. ఫ్యాషన్ చూడండి 7.771 బిలియన్, ఫుడ్ 680, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ మీడియా, ఫర్నిచర్ ఎలా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఓవర్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ ఎలా ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ పీపుల్ పర్చేజింగ్ కన్స్యూమర్ గూడ్స్ వై ఆన్లైన్ ఛానల్స్ 2024 ఎంత 2.54. ఓకే, అండ్ అదే చూడండి ఎస్టిమేటెడ్ టోటల్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఆన్లైన్ కన్స్యూమర్ గూడ్స్ వచ్చేసి $4.12 trillion చూడండి ఇక్కడ. ఓకేనా? యావరేజ్ యాన్యువల్ రెవెన్యూ పర్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ వచ్చేసి 1620. షేర్ ఆఫ్ 2024 కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ స్పెండ్ అట్రిబ్యూటబుల్ టు పర్చేజెస్ మేడ్ వయా మొబైల్ ఫోన్స్ వచ్చేసి 51.4%. 2024 ఆన్లైన్ పర్చేజెస్ వర్సెస్ టోటల్ కన్స్యూమర్ గూడ్స్ పర్చేజ్ వాల్యూ అక్రాస్ వచ్చేసి ఆల్ రీటైల్ ఛానల్స్ 70.3%. చూడండి ఎలా ఉందని కూడా తెలుస్తుంది. ఓకేనా? అసలు ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉంటాయి, అసలు ఏ ప్లాట్ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, టిక్టాక్. ఓకే, సోషల్ మీడియా యాప్స్ డైలీ ఓపెన్ రేట్. అసలు ఎక్కువగా ఏ సోషల్ మీడియా యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారంటే వాట్సాప్ చూడండి 84.1, టిక్టాక్ వచ్చేసి 64.4, లైన్ వచ్చేసి 64.2, యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే దీన్ని బేస్ చేసుకొని మన బిజినెస్ని ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మన బిజినెస్ ప్రమోట్ చేయాలని కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఓవర్ ఆఫ్ సోషల్ మీడియా చూడండి. నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ వచ్చేసి 5.24 బిలియన్, అంటే మోర్ దెన్ 500 కోట్ల మంది వరల్డ్ వైడ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేంజ్ ఇన్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ వచ్చేసి ప్లస్ 0.5%, దట్ ఈస్ నథింగ్ బట్ 24 మిలియన్. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీ వచ్చేసి ప్లస్ 4.1%, దట్ ఈస్ నథింగ్ బట్ 206 మిలియన్. ఓకే, యావరేజ్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ సోషల్ మీడియా వచ్చేసి 2 hours 21 minutes. ఓకే, యావరేజ్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఈచ్ మంత్ వచ్చేసి 6.8. చూడండి సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ టోటల్ పాపులేషన్ 63.9. సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ఏజ్డ్ 18+ వచ్చేసి 86.86. సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 94.2%. సో అది ఇక్కడ. ఓకే, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మెయిల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనం సోషల్ మీడియాలో మనం ఏదైనా ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేసేటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని కూడా మనం ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్? Clear, sir. నెక్స్ట్ వన్ బోర్ కొడుతుందా మీకు ఏమైనా చెప్పండి. లేదు సార్. వినోద్ గారు, సాయి ప్రవళిక ఏమ్మా అర్థమవుతుందే? చూడండి స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి 7.3 బిలియన్ పీపుల్ ఉన్నారు, అంటే 700 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్స్ కూడా ఇచ్చేస్తారు వరల్డ్ వైడ్. అసలు ఆండ్రాయిడ్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు 69.94, iOS 29.32, శాంసంగ్ అన్నౌన్ ఖాయం. ఓకే, మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ ఎవరిది సాఫ్ట్వేర్ చెప్పండి, ఆండ్రాయిడ్ ఎవరిది చెప్పండి. వినోద్ గారు, సాయి ప్రవళి గారు చెప్పాలి. 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 హలో. ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఆండ్రాయిడ్ వచ్చేసి గూగుల్ వాళ్ళది సాఫ్ట్వేర్, iOS ఎవరిది యాపిల్. యాపిల్ వాళ్ళది. క్లియర్? యాపిల్ వాళ్ళది. ఓకేనా? ఓకే, చూడండి శాంసంగ్ అన్నోన్ ఖాయం బేస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి లీడింగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ 34%, యూట్యూబ్ చూడండి 20, ఓకే, హూలు, అమెజాన్, డిస్నీ చూడండి ఇవన్నీ. అసలు పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ యూజింగ్ సోషల్ మీడియా అనే డైలీ బేసిస్
ఓకే. ఫేస్బుక్ చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చూడండి, 74% ఆఫ్ పీపుల్ ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు రెగ్యులర్గా. యూట్యూబ్ 72, ఇన్స్టాగ్రామ్ 63, ట్విట్టర్ 42, టిక్టాక్ 35, స్నాప్చాట్ 30%. ఓకేనా. నెక్స్ట్, విచ్ జెండర్ యూజెస్ సోషల్ మీడియా మోర్ బై ప్లాట్ఫామ్. చూడండి ఫేస్బుక్ను చూడండి, మేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, అంటే మనము ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని కూడా దీన్ని బేస్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. మనం వచ్చేసి మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. క్లియరా. నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్నెట్ యూజ్ బై కంట్రీ. చూడండి నెదర్లాండ్ వచ్చేసి 99% ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తుంది. ఓకే. స్విట్జర్లాండ్ 99, నార్వే, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చూడండి డెన్మార్క్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్, మలేషియా. చూడండి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఓకే పర్టికులర్ కంట్రీలో ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు అని కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ బై కంట్రీ అండ్ టెరిటరీ. చూడండి సింగపూర్ 254.65, హాంకాంగ్, చిల్లీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, చైనా, డెన్మార్క్, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్. ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉందని కూడా మనకు తెలిసిపోతుంది. ఓకేనా. చూడండి అసలు ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. 62.8% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్, 60.2% స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, 55% ఆఫ్ పీపుల్ కీపింగ్ అప్ టు డేట్ విత్ న్యూస్ అండ్ ఈవెంట్స్, 54.7% వాచింగ్ వీడియోస్, టీవీ షోస్ ఆర్ మూవీస్. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, అసలు ఇక్కడ కస్టమర్స్ ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారని మనకు ఎప్పుడైతే అర్థమైందో ఈజీగా మన బిజినెస్ను ఎలా ఇంటర్నెట్లో ప్రమోట్ చేయాలో కూడా ఈజీగా తెలిసిపోతుంది. క్లియరా. అర్థమవుతుందా లేదా. క్లియర్. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి, అసలు టాప్ వెబ్సైట్స్ ఏమి ఉన్నాయి. గూగుల్ చూడండి, టోటల్ విజిటర్స్ మంత్లీ వచ్చేసి 136 బిలియన్ పీపుల్ గూగుల్ని యూజ్ చేస్తారంట మంత్లీ, పర్ మంత్ 30 డేస్లో. యూనిక్ విజిటర్స్ పర్ మంత్లీ యావరేజ్ వచ్చి 6.25 బిలియన్ యూనిక్గా. ఓకే. అంటే ఒక కస్టమర్ ఒక్కసారి వస్తాడు గూగుల్ సెర్చ్, 6.25 బిలియన్. యావరేజ్గా టైం పర్ విజిట్ వచ్చేసి 12 minutes 53 seconds టైం తీసుకోండి. యావరేజ్ పేజెస్ పర్ విజిట్స్ వచ్చేసి 4.59. అంటే ఎన్ని పేజెస్ ఉంటాయి గూగుల్లో మనకు అప్రాక్సిమేట్లీగా చెప్పండి. ఓకే. ఇక్కడ గూగుల్లో వచ్చేసి 10 పేజెస్ ఉంటాయి, అందులో ఓకే యావరేజ్గా 4 పేజెస్ బ్రౌజ్ చేస్తున్నారని చెప్తుంది. క్లియర్ అయ్యా. అర్థమందా లేదా. క్లియరా. ఓకే. అది చూడండి, అసలు ఇప్పుడు గూగుల్ ఉంది చూడండి. నెక్స్ట్ యూట్యూబ్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్, వికీపీడియా, చూడండి ఇన్స్టాగ్రాము, రెడ్డిట్, ఏ వెబ్సైట్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు కూడా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నాం, మనం వెబ్సైట్లో సెర్చ్ ఇంజిన్ ఉంది. సెర్చ్ ఇంజిన్లో మీరు ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది విజిబిలిటీ అవుతుంది. అవునా. ఎలా ఇవ్వగలుగుతుంది గూగుల్ చెప్పండి, ఎలా ఇవ్వగలుగుతుంది చెప్పండి, చెప్పాలి వినోద్ గారు, చెప్పాలి. వినోద్ గారు ఎనీ ఐడియా. తెలిసింది చెప్పండి, తెలియకుండా తెలియదని చెప్పండి. నో ఐడియా సార్. ఓకే. మనం ఎప్పుడు కూడా ఆలోచించి ఉన్నట్లేదు. ఓకే. మ్యాక్సిమం పీపుల్ ఎవరు ఆలోచించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. ఓకే. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు చెప్పండి ఏమ్మా. మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు చెప్పండి. ప్లే స్టోర్. ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి యాప్స్ చెప్పండి. డెవలపర్స్ చేస్తారు, డెవలపింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరేం ఆలోచించారు, మీరు ఎప్పుడైతే కోర్స్ నేర్చుకోవాలనుకున్నారో అప్పుడు మీరేం ఆలోచించారు,
అసలు ఎక్కడ సోర్స్ ఉంది, ఏ లొకేషన్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని మీరు సెర్చ్ చేశారు, అవునా కాదా? రైట్, అంతే కదా? Yes, sir. ఇక్కడ కూడా ఏంటంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వెబ్సైట్ గురించి ఎక్కడ సెర్చ్ చేస్తారు, ఓకే, ఏ ఏ సెర్చ్ ఇంజన్లో యూజ్ చేస్తారు, ఓకే, అనే దాన్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే వాళ్ళ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో అప్లై చేస్తాడు. అది వాళ్ళ యొక్క వెబ్సైట్ అయితే గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తారు. ఇది ఎలా అప్లై చేయాలి, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, దీనికి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తాను. ఇదంతా కూడా ప్రాక్టికల్ వస్తుంది, నో నీట్ వరీ, ఓకేనా? ఓకే, వెబ్సైట్ నుంచి ఇక్కడ గూగుల్లో సబ్మిట్ చేస్తాము. గూగుల్లో సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని కస్టమర్స్ ఎవరైతే మన యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ రిలేటెడ్ సెర్చ్ చేస్తారో మన యొక్క బిజినెస్ అనేది ఈ విధంగా సెర్చ్ ఇంజిన్లో విజిబుల్ చేస్తుంది. క్లియరా? అర్థమవుతుందా లేదా? అంతేగాని గూగుల్కి ఎక్కడి నుంచో రాదు ఇన్ఫర్మేషన్. యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా మనం ఏం చేస్తాం, బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ను గూగుల్లో సబ్మిట్ చేస్తారు. గూగుల్లో సబ్మిట్ చేస్తుంటే గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేస్తే కస్టమర్కి ఏం చేస్తుంది, మన బిజినెస్ అనేది విజిబిలిటీ చేస్తుంది. అర్థమైందయ్యా లేదా? మళ్ళీ చెప్పంటారా? హలో, చెప్పాలి, మళ్ళీ చెప్పండి. చెప్తాను చూడమ్మా. ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, ఇలా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్ను సెర్చ్ ఇంజన్లో అప్లోడ్ చేస్తాడు, గూగుల్ సెర్చ్ ఇంజన్. అర్థమవుతుందమ్మా? ఓకే సార్. వినోద్ గారు అర్థమవుతుందా? ఓకే, గూగుల్ సెర్చ్ ఇంజన్లో అప్లోడ్ చేస్తాడు. గూగుల్ సెర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ను స్టోర్ చేసుకుంటుంది, ఒక మెమొరీలో స్టోర్ చేసుకొని గూగుల్ సెర్చ్ ఇంజన్లో కస్టమర్స్ ఎవరైనా సెర్చ్ చేస్తారో, ఎవరైనా మన బిజినెస్ గురించి ఇలా సెర్చ్ చేశారనుకోండి, మన బిజినెస్ అనేది ఈ విధంగా విజిబిలిటీ చేస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజన్లో. క్లియర్ అయ్యా? ఇక్కడ మన వెబ్సైట్ విజిబిలిటీ చేస్తుంది. వినోద్ గారు అర్థమైందా? మళ్ళీ చెప్పండి. ఓకే అర్థమైంది. డౌట్స్ ఉంటే ఎన్నిసార్లు అయినా అడగండి, చెప్తాను. ఓకేనా? ఓకే, ఇది అయితే ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అనేది 2 టైప్స్లో మన యొక్క బిజినెస్ అనేది విజిబుల్ చేస్తుంది. ఏంటంటే ఒకటి స్పాన్సర్డ్, అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో చూపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ స్పాన్సర్ లేదు చూసారా, ఇదంతా కూడా SEO ఆర్గానిక్ రిజల్ట్ అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ యొక్క బిజినెస్ను సెర్చ్ ఇంజిన్లో 2 రకాలుగా చూపించుకోవచ్చు. ఒకటి అమౌంట్ పే చేసి చూపించుకోవచ్చు, ఇంకోటి అమౌంట్ పే చేయకుండా కూడా వాళ్ళ బిజినెస్ను సెర్చ్ ఇంజిన్లో విజిబుల్ చేసుకోవచ్చు. క్లియర్ అయ్యా? అర్థమవుతుందా లేదా? హలో, క్లియరా? హలో వినోద్ గారు అర్థమైందా లేదా? ఓకే, అన్ని 2 waysలో వాళ్ళ బిజినెస్ను మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా నేను ఇన్డెప్త్గా రేపు చెప్తాను దాని గురించి, ఓకేనా? డోంట్ వరీ, వస్తుంది, దాని గురించి ఉంది, టాపిక్ ఉంది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకా మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ ఇంటర్నెట్. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. చూడండి, 16 to 24, 25 to 34, 35 to 44, చూడండి 45 to 54, 55 to 64, 65+. చూడండి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారో కూడా మనకు తెలుసు. అర్థమవుతుందా లేదా? క్లియరా? ఓకే, అసలు ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు ఎక్కువగా? ఇంటర్నెట్ యూజ్ చేయడం ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంట. పర్ డే 24 hours 397 minutes, వాచింగ్ టెలివిజన్ 205 minutes, యూజింగ్ సోషల్ మీడియా 148 minutes, రీడింగ్ ప్రెస్ మీడియా 129, లిజనింగ్ టు మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసెస్ 97 minutes, యూజింగ్ ఏ గేమ్స్ వచ్చేసి 73, లిజనింగ్ టు బ్రాడ్కాస్ట్ రేడియో 61, లిజనింగ్ టు పాడ్కాస్ట్ వచ్చేసి 61 minutes. అంటే ఎక్కడెక్కడ కస్టమర్ స్పెండ్ చేస్తున్నారు, మన బిజినెస్ను ఎక్కడ మనం ప్రమోట్ చేయాలని కూడా ఈజీగా తెలిసిపోతుంది. క్లియర్ అయ్యా? అర్థమైంది కదా? సో అంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్ వరల్డ్ వైడ్లో 97.33% ఆఫ్ పీపుల్ గూగుల్ సెర్చ్ యూజ్ చేస్తున్నారు. అంటే మోర్ దెన్ 322 crores పీపుల్ వచ్చేసి గూగుల్ సెర్చ్ యూజ్ చేస్తున్నారు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. బింగ్ వచ్చేసి 1.38%, డక్.గో 0.79, యాహూ, యాండెక్స్ ఈక్వల్స్. చూడండి ఏ సెర్చ్ ఇంజిన్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఓకేనా?
ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆర్ మాడ్యూల్స్ అంటారు, ఆర్ సెగ్మెంట్స్, ఆర్ ఛానల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఓకే, ఇవన్నీ కూడా ప్రైమరీ టాపిక్స్. ఓకే, ఈ ప్రైమరీ టాపిక్స్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఓకే, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్. ఓకే, ఈ యొక్క అడ్వాన్స్డ్ టాపిక్స్లో ఇవన్నీ కూడా ప్రైమరీ టాపిక్స్. ఓకే, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎందుకు యూజ్ చేస్తారు బిజినెస్ ఓనర్స్ ఏంటి అనేది కూడా మీకు నేను ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఓకే మనము ఇవన్నీ మాడ్యూల్స్ ఓకే మినిమం వచ్చేసి ఇది 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది, డైలీ 3 hours క్లాసు. ఓకే, రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలంటే ఓకే 3 months అంటే రెగ్యులర్ బ్యాచ్ అయితే 3 months కోర్స్ డ్యూరేషన్, డైలీ 2 hours క్లాస్. బట్ మీకు వచ్చేసి ఏ బ్యాచ్కి అయినా ఫస్ట్ 1 week అయితే 1 hour చెప్తారు. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని క్లాసెస్ చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పాను కదా, నేను అది ఇదంతా కూడా రేపు అడుగుతాను అనేది మీరు ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవుతుండాలి, ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు క్లాస్ చెప్పాను కదా, ఈ క్లాస్ చెప్తున్నాను, మీకు రికార్డెడ్ వీడియో పంపిస్తాను. ఈ వీడియో అనేది మీరు వాచ్ చేయాలి. మీరు జీమెయిల్ అకౌంట్ మాకు మెయిల్లో మీరు వాట్సాప్లో పంపించినట్టు మీకు ఈ వీడియో అనేది పంపిస్తాను. కానీ మీకు జీమెయిల్ వాచ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు. రేపటి నుంచి స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చెప్తాను. ఇంకా చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా నో ఏమైనా సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలా? సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సరేనా? అవన్నీ ఇది కూడా ఆన్లైన్లోనే టూల్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. అది ఏమైనా సబ్స్క్రిప్షన్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఫ్రీయా? సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ఆన్లైన్, మొత్తం డిజిటలే. సబ్స్క్రిప్షన్ ఏమైనా ఉంటుందా ఫ్రీయా అండి? కొన్ని టూల్స్ అన్నారు సబ్స్క్రిప్షన్ కదా. ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. మేము ఇస్తాం అవన్నీ టూల్స్, డోంట్ వరీ. సరేనా? ఓకే ఓకే మీరేమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నెట్ సఫిషియెంట్గా ఉంటే సరిపోతుంది, నెట్వర్క్. ఓకేనా? ఓకే అది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అడగండి, ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి. రేపు నుంచి ఇదే టైం కంటిన్యూ చేద్దామా, ఏమన్నా డిఫరెంట్ టైమింగ్స్లో కావాలా? సాయి, ప్రవళిక, వినోద్ గారు. సార్ రేపటి నుంచి మార్నింగ్ అయితే మార్నింగ్ అమ్మా. హా, సరే, నేను చెప్తాను టైమింగ్స్ మీకు. వినోద్ గారు మార్నింగ్ అయినా పర్లేదండి, ఓకే ఓకే, నేను కానీ కన్ఫర్మ్ చేస్తాను ఈరోజు ఈవినింగ్. సరేనా? డోంట్ వరీ. బిఫోర్ 9 అయితే బెటర్ అండి. బిఫోర్ 9 కావాలి కదా? ఓకే, హా. నేను చెప్తాను, కన్ఫర్మ్ చేస్తాను. సరేనా? డోంట్ వరీ. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో. నేను వీడియో పంపిస్తాను, చూడండి. సరేనా? ఫీజు ఓకే. ఈరోజు పే చేస్తారా, రేపు పే చేస్తారా?